ఖలీల్ అహ్మద్పై బగ్గుమన్న మిస్టర్ కూల్. అడిలెయిడ్ వన్డేలో టీమిండియా ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను 1-1తో సమం చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 39వ వన్డే సెంచరీతో నిర్మించిన గెలుపు బాటపై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, దినేష్ కార్తిక్ జట్టుని విజయ తీరాలకు చేర్చారు. కోహ్లీ అవుట్ అయ్యే సమయానికి జట్టుకి 38 బంతుల్లో 57 పరుగులు కావాలి. ధోనీ, కార్తిక్ 14 బంతుల్లో 25 నాటౌట్ కలిసి వికెట్ పడకుండా గెలిపించారు. బెహ్రెన్డార్ఫ్ చివరి ఓవర్లో 6 బంతుల్లో 7 పరుగులు కావాలి. మొదటి బంతిని ఎంఎస్ ధోనీ అద్భుత సిక్సర్గా మలిచిన స్కోరు సమం చేశాడు. తర్వాత బంతికి ఒక సింగిల్ తీసి భారత్ను గెలిపించాడు. తన ఇన్నింగ్స్లో ధోనీ 2 సిక్సర్లు బాదాడు. 54 బంతుల్లో 55 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అంటే మిగతా రన్స్ వికెట్ల మధ్య పరిగెత్తి తీశాడు. చివరి ఓవర్లో ధోనీకి కాస్త అసౌకర్యం ఏర్పడడంతో ఫిజియోని పిలిపించాల్సి వచ్చింది. ఈ సమయంలో డ్రింక్ బ్రేక్ ప్రకటించారు. రీఫ్రెష్మెంట్ తీసుకుని ఖలీల్ అహ్మద్ మైదానంలోకి వచ్చాడు. కార్తిక్కి నీళ్లు అందించేందుకు పిచ్ మీద నడుచుకుంటూ వెళ్లాడు. ఇది చూసి ధోనీకి కోపం వచ్చింది. తిరిగి వెళ్తున్న ఖలీల్ను గట్టిగా మందలించాడు. ట్విట్టర్లో కొందరు ఫ్యాన్స్ ఈ సంఘటన వీడియోని షేర్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.